ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న కొకైన్ను ఉమ్మడి మెదక్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిరాక్పల్లి 65వ జాతీయ రహదారిపై అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద టాస్క్ ఫోర్స్ బృందం సిఐ దుబ్బాక శంకర్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. గోవా నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ వద్ద 10 లక్షల రూపాయల విలువైన 10 గ్రామాలకు పైగా కొకైన్ లభించింది. డ్రైవర్ ఏపీలోని కృష్ణా జిల్లా బంటుమిల్లికి చెందిన చంద్రశేఖర్గా గుర్తించారు. కొకైన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడు చంద్రశేఖర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.